ఇక సిలిండర్ బుడ్డి ఎప్పుడు రేటు తక్కువ అవుతుందా, ఈ ఉచిత కరెంటు ఎప్పుడు ఇస్తారా అనేటువంటి ఆలోచనలో పడిపోయినటువంటి ప్రజలు ఇక మొత్తానికి ఈ వారం రోజులల్లా 500 రూపాయలకు సిలిండర్ బుడ్డి, 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వినియోగించుకుంటారో వాళ్లకు ఉచిత కరెంటు బిల్లు తీసుకోకుండా కరెంటు ఫ్రీగా ఇచ్చేస్తామంటున్నారు. అంటే 200 యూనిట్ల పైన ఎక్కువ గిట్లా ఒకవేళ కాల్చారే అనుకో, 200 యూనిట్లు దాటిందే అనుకో, వాళ్లకు మామూలుగా బిల్లు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కరెంటు బిల్ తీసుకోవడం జరుగుతుంది. 200 యూనిట్లు దాటితే 200 యూనిట్లకు తగ్గి లోబడి ఎవరైతే కరెంటు కాలుస్తారో వాళ్ళకు మాత్రమే ఎలాంటి పైకం తీసుకోకుండా ఫ్రీ కరెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ. ఇగో ఇది అది ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు మీకుందా అయితే ఈ పథకం మీకు వర్తించినట్టే. ఏది 500కు సిలిండర్ బుడ్డి, ఈ 200 యూనిట్ల కరెంటు, ఈ రెండు కూడా. ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేస్తున్నటువంటి ఘనకార్యం అనుకోండి. ఇక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పనులు అమలు చేసినాం, ఇవో 2 పనులు అని చెప్పుకుంటుండు. ఇక ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా కూడా ఈ నెల 15వ తారీఖు వల్ల వచ్చే నెల 15వ తారీఖు కల్లా రైతు భరోసా అందరికీ పడేటట్టుగా చేస్తాం, మొత్తం మీద పూర్తి చేస్తామని చెప్తాడు. చేస్తాడా పూర్తి? పడతాయా ఖచ్చితంగా? వచ్చే నెల అంటే మళ్ళీ ఎన్నికలు స్టార్ట్ అయిపోతే ఎలక్షన్లు వచ్చేస్తే ఆగమాగం గందరగోళం, ఇగో ఇట్లాంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక రుణమాఫీ కూడా చేస్తామని చెప్తుండ్రు. ఈ రుణమాఫీ కూడా ఈ నెలలోనే చేస్తా అంటున్నారు. మరి రుణమాఫీ అవుతుందా కాదా? రైతులైతే మొత్తం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. మా రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఏమో జరుగుతుంది అనుకుంటే ఇచ్చిన హామీలు కూడా సంఖ్యలు తెంపి పనిచేసినటువంటి పరిస్థితి కనబడతలేదు. ఎట్లా మరి? ఎవరికి చెప్పమంటారు ఈ గోస? ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ఏమన్నా మాట్లాడతాడేమో అంటే కేసీఆర్ పైన లేనిపోని అభండాలు వేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక వీళ్ళంతా ఒక దుష్ప్రచారాలు చేస్తూ పోతున్నారు. ఇక కొజ్గిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. కొజ్గిలో ఇక చూడు నిలబడి ఒక్కటే భయంకరంగా చూస్తున్నారు. చూడండి, ఇగో శంకుస్థాపన చేసినట్టు వీళ్ళందరూ నిక్కబడిచినట్టు చూస్తున్నారు. ఒక్కరు కాదు, అందరూ మంత్రులు. ఇక చూడరు ఇక్కడ, ఇగో కోమటిరెడ్డి, ఉత్తమ్, పొంగులేటి, మొత్తం అందరూ కూడా ఒక రకంగా ఇట్లా చూస్తున్నారు. భయంకరంగా చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో సిఎస్ శాంతి కుమారి కూడా ఉన్నారు. యొన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఇక జి మధుసూదన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, ఇక జూపల్లి కృష్ణారావు, ఇక రాజశేఖర్, రాజేష్ రెడ్డి, మల్లు రవి తదితరులు కూడా మొత్తానికి ఈ కొజ్గిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలట ఎన్ని మొత్తం 4,369 కోట్ల రూపాయలతోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిరా వీళ్ళంతా కలిసి. అయితే రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఇట్లా ఒక 10 మంది దాకా ఇట్లా నిలబడ్డారు. ఇక రిబ్బన్ కట్ చేసేటప్పుడు అంటే ఈ ఇన్ని డబ్బులు పెట్టి కట్ చేసేటప్పుడు ఇంత బలం పుషప్ చేయాలి కదా, ఇక పక్క పొంటి అందరు నిలబడ్డారు అన్నట్టు. మొత్తం మీద ఇటు ఐదుగురు నిలబడి రేవంత్ రెడ్డిని పుష్ చేస్తున్నారు అన్నట్టు. ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాడు కదా పనులకు. కొజ్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇంకొకటి చూస్తే మనము ఇక 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు తెలిపారు. ఇక ఈ నెల 15 నాటికి రైతు భరోసా పథకం, ఈ నెల వచ్చే నెల 10 ఇది చెప్తాను కదా ఇప్పుడే. ఈ రుణమాఫీ కూడా చేస్తామంటుండ్రు, 2 లక్షల రుణమాఫీ. ఇక రైతులందరూ చూడుండ్రయ్యా ఈ వార్తను, ప్రత్యేకంగా రైతుల కోసమే ఈ వార్త. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఏదైతే ఉందో వచ్చే నెల 15వ తారీఖు కల్లా పూర్తి చేస్తానని చెప్తున్నాడు. ఇంకొకటి రుణమాఫీ కూడా చేస్తానంటున్నాడు. ఇగో ఇవి ఎట్లున్నాయా ఇవి. ఇక మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. 3083 మహిళా సంఘాలకు 177 కోట్లు విలువైనటువంటి చెక్కులను కూడా అందజేసిండ్రంట.
ఇక కార్యక్రమాలు షురు అయిపోతున్నాయి. ఇక ఏది కానీ పని తలబెడితేనే పనిలో ఉన్నటువంటి లోపాలేవో బయటకు వచ్చేస్తాయి. ఇంతవరకు పని ఎక్కడా కూడా ఏం పని చేసింది లేదు, స్టార్ట్ చేసింది లేదు. స్టార్ట్ చేస్తే కదా అప్పుడు ఆ పనిలో ఉన్నటువంటి లోపాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎంతమందికి ఈ పథకాలు అందుతాయి, ఎవరెవరు దీనికి అర్హులవుతారు, అర్హులు కాని వాళ్ళు ఎవరు, మీరు ఏది ఇంకా పెట్టకపోతే అసలు ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న మ్యాటర్ చెప్తాను. ఇవాళ మా ఇంటికి రండి, మేము భోజనం పెడతాము, సూపర్గా చేస్తాము, అద్భుతంగా చేస్తాము, మా వంటకాలు చాలా బాగుంటాయి, మీరు చాలా చోట్ల కూడా తినొచ్చి ఉంటారు, అంతకంటే అద్భుతంగా ఉంటాయి అంటే హోటల్ గురించి, మా హోటల్లో బాగుంటుంది అద్భుతంగా వంట అని చెప్తారు. వంట చేసి తీసుకొచ్చి ప్లేట్లో పెట్టిన తర్వాత అందులో వంటకాన్ని ఎంతమంది తింటారు, ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమంది విమర్శిస్తారు అనేది ఆ వంట అయిపోయి తిన్న తర్వాత చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇగో ఇట్లనే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అమలు చేస్తే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయిన తర్వాత అన్ని చోట్లకి అప్పుడు వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడుకుంటారు, ఎవరెవరికి ఈ పథకాలు వర్తిస్తాయి, ఎవరికి ఈ పథకాలు సానుకూలంగా వాళ్ళకు యూజ్ అవుతున్నాయి, యూజ్ కావట్లేదు, వాటితో పాటుగా ఏమన్నా ఇక వాళ్ళ భవిష్యత్తు మారిపోతుందా లేదా, ఇట్లాంటి అంశాలన్నీ రేవంత్ అన్న నువ్వు పనులు పూర్తి చేస్తేనే మాకేదన్నా ముందు పోవడానికి మార్గాలు ఏర్పడతాయన్నా. ఇంకొకటి ఈ మేడిగడ్డ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద మాత్రం తల బద్దలు కొట్టుకున్నట్టుగా మాట్లాడిండు. ఒక్కటి తిరిగా తెల్లారితే మేడిగడ్డ, పొద్దు ఊపితే మేడిగడ్డ. ఈ మధ్యలో జర తక్కువైపోయింది మేడిగడ్డ విచారణ. పనులు ఆపేసిరట. ఇక మరి పనులు ఆపేస్తే మరి నీళ్ళు ఎట్లనో రైతులకు. ఇక 4 ఏళ్ళ కంటే 4 ఏళ్ళు అనుకుంటే 20 ఏళ్ళు అయ్యింది. ఏంది ఇది 4 ఏళ్ళ పని అవుతుంది అనుకుంటే 20 ఏళ్ళ దాకా అయిందట ఈ పని. ఇంకా కొలిక్కి రానటువంటి ఎస్ఎల్బిసి ఇక పని పూర్తికి మరో 2200 కోట్లు అవసరం. అబ్బా, ఎస్ఎల్బిసి పనికి ఇంకా 2200 కోట్ల రూపాయలు కావాలంట. ఇక 4 ఏళ్ళు అనుకుంటే 20 ఏళ్ళ దాకా అయిందని చెప్తున్నారు. ఇక ఇది ఇట్లా ఉంది. సొరంగ మార్గం ఇన్లెట్ వైపు యంత్రం చుట్టూ ఉన్నటువంటి ఇక ఊట నీటిని తొలగించేటువంటి పనులు కూడా చేస్తుడు. ఇక విజువల్స్ మనం చూస్తున్నాం కదా, సొరంగ మార్గం ఇన్లెట్ వైపు యంత్రం ఇక చుట్టూ ఉన్నటువంటి ఊట నీటిని తొలగించేటువంటి పనులు కూడా చేస్తారు. ఇక దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, దీని మీద దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పనుల మీద మొత్తానికి దృష్టి పెట్టిందంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరి ఈ 2200 కోట్లు అవసరమట. మరి దీన్ని ఈ పైసలు బడ్జెట్ కేటాయించదా, పని పూర్తి చేస్తారా, చేయరా? ఇక 2 దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఇక ఎస్ఎల్బిసి పనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక దెబ్బతిన్నటువంటి టన్నెల్, బోరింగ్ మిషన్, ఇక టీబీఎం ఇక నీటిని తీసుకునేటువంటి వైపు భారీగా సిపేజీ లాంటి సమస్యలతో ఏడాదిగా పనులు ఆగిపోయాయి. ఇంకా 2,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించాల్సి ఉంది. ఇక ఎస్ఎల్బిసిని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తామంటున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఇక గురువారం దీనిపై సమీక్షించనుంది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అధికారులు, గుత్తేదారుల సంస్థ ప్రతినిధులు ఇందులో మొత్తం మీద వీళ్ళందరూ పాల్గొన్నారు. ఇక దీని మీద దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తుండ్రు. ఇక అప్పటి ప్రభుత్వం జలయజ్ఞం పథకం కింద చేపట్టింది. ఇక అంతకు ముందు చాలా ఏళ్ల నుంచే ఈ ప్రతిపాదన ఉన్న ఇక అభయారణ్యం కావడంతో సొరంగ మార్గం తవ్వడానికి అనుమతి లభించలేదు. దీంతో ఆనాటి ప్రభుత్వాలు నాగార్జున సాగర్ నుంచి నీటిని మళ్లించేలా ఇక ఎలిమినేట్ మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాయి. ఇక కానీ ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీతో శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు సొరంగం తవ్వేలా ఎస్ఎల్బిసి పనిని 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఇక 1925 కోట్లకు జయప్రకాష్ అసోసియేషన్స్ సంస్థ ఈ కాంట్రాక్టు పొందింది. ఇక 4 ఏళ్లలో పూర్తి చేయాలనుకుంటే దాదాపు 20 ఏళ్ళు అవుతున్నా
ఇంకా కొలిక్కి రాలేదు. ఇక శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేటువంటి వైపు ఇక ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పూర్తి కాగా నీళ్లు బయటకు వచ్చేటువంటి వైపు ఇక అవుట్లెట్ నుంచి 20.4 కిలోమీటర్ల దూరం తవ్వారు. ఇగో ఇట్లా ఉంది. ఏది ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి ఎస్ఎల్బిసి ఈ విధంగా ఉంది. ఇక విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత. నారీమన్ మొత్తానికి కన్ను మూశారు. ఇక ఇతడు దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ 70 ఏళ్ల పాటు సేవలు, న్యాయ వ్యవస్థలో 70 ఏళ్ల పాటు సేవలు అందించినటువంటి నారీమన్ మొత్తానికి కన్ను మూసినటువంటి పరిస్థితి. ఇక విఖ్యాత న్యాయ కోవిదుడు. ఇక ప్రధాని సిజేఐతో పాటు పలువురి సంతాపం కూడా తెలిపారు. తనకు మొత్తానికి ప్రధానితో పాటు ఇంకా కొంతమంది సిజేఐలు కూడా తనకు సంతాపం తెలిపారు. అంటే 70 ఏళ్ల పాటు ఇతను మొత్తానికి న్యాయ వ్యవస్థలో సేవలు అందించినటువంటి వక్త. ఇక సమగ్ర విచారణకు ఇక సారలమ్మ ఆగమనం పులకించే మేడారం. ఇక మొత్తానికి ఇప్పుడు మేడారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద జాతరగా మారిపోయింది. అది మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఒక అద్భుతమే అనుకోవాలి. ఇక దానికి సంబంధించి మొత్తానికి ఇక్కడ మనం చూస్తున్నాము. హట్టహాసంగా ప్రారంభమైనటువంటి జాతర గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, ఇక పగిడిద్దరాజు, ఇక గోవిందరాజులు, ఇక భక్తకోటి జయధ్వానాల మధ్య మేడారం ఇక మహాజాతర బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైనటువంటి సారలమ్మ ఆగమనం నేపథ్యంలో మొత్తం జనంతో నిండిపోయింది. ఆగమనం ఇక వనం మొత్తం జనంతో నిండిపోయింది. ఇక కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు ఇక డోలు వాయిద్యాలతో తోడుకొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. ఇక మొత్తానికి మహాజాతర ప్రారంభమైపోయింది. ఏది బుధవారం ప్రారంభమైపోయినటువంటి ఈ సమ్మక్క మేడారం జాతర. ఇది ఒకటి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా జాతర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి, ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మేడారం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇది ఇట్లా ఉంటే శంషాబాద్లో సెమీ కండక్టర్ ఇక అసెంబ్లింగ్ పరిశ్రమ ఇక కొరియా కంపెనీతో ఏఎస్ఐపి టెక్నాలజీస్ ఇక భాగస్వామ్యం 890 కోట్ల పెట్టుబడి ఇక శంకుస్థాపనతో శ్రీకారం చుట్టిండ్రు. ఇక పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో 17 స్థానాలలో పాలమూరు ఎంపీ అభ్యర్థిగా మొత్తానికి వంశీచంద్ను నియమించినటువంటి రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పేసిండు. ఇంకా 16 స్థానాలకు ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇక సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్లు. ఇక అధికారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశాలు జారీ చేశారు. సింగరేణిలో మొత్తానికి 485 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిండ్రంట. ఇక ఇది ఇట్లా ఉంటే ఇది ఈనాడు దినపత్రికలో కదా. ఇక ఇది ఆంధ్రకు సంబంధించినటువంటి పేపరు. ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న పేపరు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేపరు. ఇక ఈ సాక్షిలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వార్తలు రాసిరో చూద్దాం. రాష్ట్రానికి సంబంధించి ఇక మేడారం జాతర నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం. ఇక సాగని లిథియం అన్వేషణ. ఇక లాటిన్ అమెరికా దేశాలతో గతంలో కేంద్రం ఒప్పందం. ఇక సంయుక్త భాగస్వామ్యానికి ఆసక్తి చూపినటువంటి రాష్ట్ర సర్కార్. ఇక TSMDC ఆధ్వర్యంలో అంబ్రెల్లా కార్పొరేషన్ ఏర్పాటు. ఇక ఇట్లా మొత్తానికి 2 ఏళ్ళు అవుతున్న కానరాని పురోగతి. ఇక EV ఎనర్జీ రంగాల అభివృద్ధికి లిథియం అత్యంత కీలకమని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి లిథియం అన్వేషణ,
లిథియాన్ని అన్వేషణ చేస్తున్నారు. మొత్తానికి లిథియం ఎక్కడుందని ఇది చాలా వార్త. ఇక ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు. మొత్తానికి ఆ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం ఈ నెల 26న ఢిల్లీలోని కార్యాలయానికి రావాలని సూచించింది. ఈ నెల 26వ తారీఖున కవితను ఢిల్లీకి రావాలని మళ్ళీ సిబిఐ ముందుకు తీసుకొచ్చింది కేసును. ఇక దీని మీద ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ముందుకు రాబోతున్నాయనేది అయితే చూడాలి. మొత్తానికి యాక్షన్స్ ముందు ఆ మధ్యలో 1 year కింద కూడా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ మొత్తం ఒక గందరగోళంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక చర్చాంశనీయంగా మారిపోయింది. లిక్కర్ స్కామ్లో కవిత ఉందనేటువంటి అంశం. మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఆ తరుణంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ నెల 26న ఢిల్లీకి రావాలని చెప్తున్నటువంటి న్యాయస్థానం. ఇక న్యాయస్థానం కాదు, సిబిఐ వాళ్ళు ఈ మేరకు బుధవారం రాత్రి సిబిఐ నుంచి కవిత సమన్లు అందుకున్నారు. ఇక సిబిఐ గతంలో ఇదే కేసుకు సంబంధించి హైదరాబాద్లోని కవిత నివాసానికి వచ్చి స్టేట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పలుమార్లు ఇక కవితను ప్రశ్నించింది. ఇక చివరగా గత ఏడాది జనవరి 16న విచారణకు రావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నందున ఇక విచారణకు హాజరు కాలేనంటూ ఆమె లేఖ రాశారు. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఏ విధమైనటువంటి సమాధానం రాలేదు. ఇక సుప్రీంలో పిటిషన్పై ఈ నెల 28న విచారణ జరగనుంది. ఇలాంటి సమయంలో కవితకు సిబిఐ సమన్లు ఇవ్వడం చర్చాంశనీయంగా మారిపోయినటువంటి అంశం. ఇది ఇట్లా ఉన్నది. 30 లక్షల మంది 2 రాష్ట్రాల్లో ఓట్లు. అమ్మమ్మమ్మమ్మ, 30 లక్షల మందికి 2 రాష్ట్రాలలో ఓట్లు ఉన్నాయట. ఏకంగా 30 లక్షలు. వివిధ రాజకీయ పార్టీ నేతలతో భేటీ అయినటువంటి సిఇఓ వికాస్ రాజ్ తదితరులు. ఇక అలాంటి వారి ఓట్లను తొలగించాలన్న కాంగ్రెస్, బీజేపీ ఇక లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపైన రాజకీయ పార్టీలతో సిఇఓ భేటీ అయినటువంటి అంశం. సిఇఓ వికాస్ రాజు వివిధ పార్టీ ప్రతినిధులతోని మొత్తానికి భేటీ అయ్యారు. మొత్తానికి 30 లక్షల ఓట్లు ఉన్నాయట. ఏది 2 రాష్ట్రాలలో కలిపి, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకుంటే 30 లక్షల ఓట్లు. మామూలు 30 లక్షల ఓట్లు అంటే ఏందది? డిమాండ్కు తగ్గట్టు సరఫరా, కరెంటు కోతలంటూ తప్పుడు ప్రచారం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేస్తున్నాం, ఒకవేళ కరెంటు కోతలు ఉన్నాయని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ గురించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అని చెప్తున్నారు, ఫిర్యాదు చేయండి అని చెప్తున్నారు. ఇక ఓవర్లోడు మెయింటెనెన్స్ కోసమే అక్కడక్కడ అంతరాయాలు. ఇక ట్రాన్స్కో ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి బట్టి చెప్తున్నటువంటి మాటలు. 24 గంటలు అందుబాటులో ఉంటాం, ఎవరన్నా కరెంటు కోతలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటే కరెంటు పోయిందని చెప్పడం తప్పుడు ప్రచారమా? తప్పుడు ప్రచారం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటున్నారు. ఒకవేళ నిజంగానే కరెంటు పోతే, ప్రచారం చేయకుండా కరెంటు పోతే అప్పుడు పరిస్థితి ఏంది? ఇక త్రిబుల్ ఆర్ కోసం రూపాయలు 5,000 కోట్లు రుణం. ఇగో ఈ త్రిబుల్ ఆర్ ఏదైతే ఉందో దీనికోసము 5,000 కోట్లు రుణం తీసుకున్నదంట ప్రభుత్వం. ఇక నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఇక ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర వాటా 26,000 కోట్లు. దక్షిణ విభాగానికి సుమారు ఇంతే మొత్తం అవసరమనేటువంటి అంచనా. ఇక బడ్జెట్లో త్రిబుల్ ఆర్ కోసం కేటాయించింది 1,525 కోట్లే. 1,525 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. 5,000 కోట్లు రుణం తీసుకుంటాను. 5,000 కోట్ల రుణం తీసుకుంటున్నారట. కేంద్రంలో కొత్త సర్కారు వచ్చాక హైవే నంబర్ త్రిబుల్ ఆర్ ఇది ఇట్లా ఉంది. ఏంది? రీజనల్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ భూసేకరణ వ్యయంలో రాష్ట్ర వాటాను చెల్లించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రుణం సేకరించాలని భావిస్తోంది. తర్వాత
ఇక పనులు వేగంగా సాగేలా చూడాలని నిర్ణయించింది. నిజానికి త్రిపుల్ ఆర్ ఉత్తర భాగం ఇక అలైన్మెంట్ భూసేకరణ సర్వే ఇప్పటికీ పూర్తయ్యాయి. కానీ నిర్మాణానికి టెండర్లు పిలవాల్సినటువంటి తరుణంలో పనులు పెండింగ్లో పడ్డాయి. త్రిపుల్ ఆర్ రోడ్డుకు సంబంధించి మొత్తానికి టెండర్లు పూర్తయిపోయి త్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్ భూసేకరణ సర్వే ఇప్పటికీ పూర్తయిపోయింది. ఇక కానీ నిర్మాణానికి టెండర్లు కావాల్సినటువంటి తరుణంలో పనులు పెండింగ్లో పడ్డాయి. ఈ టెండర్లను పిలిచేటువంటి టెండర్లు పిలవడంలోనే పనులు పెండింగ్లో పడ్డాయి. భూసేకరణ మొత్తం పూర్తయిపోయిందని చెప్తుండ్రు. దీన్ని మీకు తర్వాత చెప్తా. మళ్ళా ఇక గేమ్ చేంజర్గా హైదరాబాద్. ఇక త్రిపుల్ ఆర్ నిర్మించి నగర రూపురేఖలు మారుస్తాం. మొత్తం త్రిపుల్ ఆర్ నిర్మించి నగరానికి రూపురేఖలే మారుస్తామని చెప్తున్నటువంటి కోమటిరెడ్డి. రాష్ట్ర రహదారులను హైవేలుగా మార్చాలని కోరాం. ఇక బైపాస్ నిర్మాణంతో నల్గొండ అద్భుత అభివృద్ధి. ఇక రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి మాటలయ్యాయి ఇవి. త్రిపుల్ ఆర్ నిర్మించి హైదరాబాద్ను అద్భుతంగా చేస్తామంటున్నారు. హైదరాబాద్ను ఆల్రెడీ ఐటీలో గత ప్రభుత్వంలోనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయిపోయింది. అందుకే అక్కడ మొత్తం పూర్తిగా బీఆర్ఎస్కు పట్టం కట్టినటువంటి ప్రజలు. మళ్ళీ కొత్తగా ఇతడు ఇంకో విషయం చెప్తాడు. ఇట్లా ఉంది. ఇక ఆ రెండింటిది డిఎన్ఏ ఒకటే. ఆ రెండింటి డిఎన్ఏ ఒకటే అంటే ఏది బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ బీజేపీ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కింగ్ ఇట్లా ఉంటుంది. మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీలపై కావాలనే బీఆర్ఎస్ కాంగ్రెస్ల దుష్ప్రచారం. 6 గ్యారెంటీలు 6 గారెలయ్యాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 6 గ్యారెంటీలు 6 గారెలు అయిపోయినాయట. ఇక యుద్ధం ఇంకా అయిపోలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకో పెద్ద సవాల్ అయ్యా. యుద్ధం ఇంకా అయిపోలేదు, ఇంకున్నది. ఏది మా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోతేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు యుద్ధం కంప్లీట్ చేసినట్టు. అంటే మీరందరూ కలిసి ఎంపీ ఎలక్షన్లో కూడా మాకు ఓట్లు వేయిర్రి, వేస్తే మేము మళ్ళీ గెలుస్తాం. ఇక పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మా చేతుల్లోనే ఉంటుంది. ఎంత చేతుల్లో ఉన్నా ఇక రేవంత్ రెడ్డి ఆ జుట్టు మాత్రం మోదీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ వచ్చేది మోదీ ప్రభుత్వమే. ఓటుకు నోటు కేసు కింద రేవంత్ రెడ్డిని కదిలిస్తే కుంభకోణాలు మొత్తం కదులుతాయి. రేవంత్ రెడ్డి పదవికి కూడా పానగండమే ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా ఉంది. ముఖ్యమంత్రి అనేటువంటి ఆశలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక అట్లా ఇక బాబుకు రెస్ట్. 35 ఏళ్ళుగా పోటీ చేస్తున్నారు. ఇక రెస్ట్ అవసరమన్న భార్య ఈసారి కుప్పంలో పోటీ ఇక చేయాలనుకుంటున్నానన్నటువంటి భువనేశ్వరి. ఇక భువనేశ్వరి చెప్తుంది చంద్రబాబు రెస్ట్ తీసుకుంటాడు, చంద్రబాబు స్థానంలో నేను పోటీ చేస్తానని చెప్తున్నటువంటి భువనేశ్వరి. ఇక ఈ మాటల వెనక కథ స్క్రీన్ ప్లే. ఇక దర్శకత్వం చంద్రబాబుది. సిద్ధం సభలకు వెలువలా వస్తున్నటువంటి జనాన్ని చూసి ఇక వెన్నులో వణుకు పుట్టిందట. ఇక అధికారం అటుంచి కుప్పంలో ఓడితే పార్టీయే ఉండదని బెంబేలు. ఇక దీంతో కుదిరితే వేరే చోట నుంచి, లేకుంటే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా కుప్పంలో ఇక పడిపోయినటువంటి నారా వారి గ్రాఫ్ మొత్తానికి ఇట్లా ఉంది. దద్దరిల్లున్న సరిహద్దులు. ఈ రైతులకు సంబంధించి ఢిల్లీని ముట్టడిస్తామని ఏదైతే రైతులు వెళ్ళిపోతుండ్రో, ఏ చూసిన చర్చలు విఫలం. మళ్ళీ రోడ్డెక్కిన రైతులు. శంభు ఆ చర్చలు పెడదామని మొత్తం మీద రైతులను ఆటో ఇటో బాష్పవాయువు పెట్టేసిరు, ఆయనతో కంప్లీట్ చేసిరు. ఇక ఢిల్లీలో రైతుల గురించి చర్చలు పెడదామని అటువంటి ఆలోచనకు వచ్చిండ్రు. ఈ చర్చలు ఆయనతో విఫలమైపోయినాయి. మళ్ళీ రోడ్డెక్కినటువంటి రైతులు. ఇక బోర్డర్ పాయింట్ల వద్ద ఉద్రిక్తత. ఇక ట్రాక్టర్, ఇక ట్రాలీలు, ఇక జేసీబీలతో భారీగా తరలివచ్చినటువంటి రైతులు. ఇక బాష్పవాయువు గోళాల ప్రయోగించినటువంటి పోలీసులు. సింగరేణిలో పోస్టులు. న్యాయవాది కన్నుమూత. ఇక ఇది ఇట్లా ఉంది. ఇక మేడారం జాతర మీరు చూసింటారు కదా. ఇక మొత్తానికి మేడారం ఇక వనదేవత వచ్చే జనం మురిసే. కన్నెపల్లి ఆలయం నుంచి సారలమ్మను తీసుకొస్తున్నటువంటి పూజారులు. ఇక ఇది ఇట్లా ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు కూడా చూద్దాం. మొత్తానికి ఎంపీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి కదా. ఇక దీంట్లో కూడా మేమే అధికారాన్ని చేయించుకోవాలి, మాకే అన్ని స్థానాలలో 17 స్థానాలలో 14 ప్లేసు గెలుస్తామంటున్నాడు రేవంత్ రెడ్డి. 14 స్థానాలు గెలుస్తామనేటువంటి ఆశతో ఉన్నారు.
ఇక ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ఖాతాల నుంచి 65 కోట్లు విత్డ్రా. ఇక సొమ్ములు తీసేసుకున్న ఆదాయ పన్ను శాఖ మొత్తానికి 65 కోట్లు తీసుకున్నట్ట కాంగ్రెస్ ఖాతాల నుండి. ఇక ఐటీ రిటర్న్స్ కేసు కోర్టులో ఉండగా ఇదేం పద్ధతి, ఇక ఐటీ శాఖ తీరు ప్రజాస్వామికం అని చెప్తున్నటువంటి అజయ్ మాకెన్. ఇక ఈ ఫ్రీ విద్యుత్తు రేవంత్ అన్న ఎక్కడో ఉన్నట్టున్నాడే. కొస్గిలో మట్టి కుండల స్లాట్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్. ఇక రేవంత్ రెడ్డి ఎడమ కాలి ఇక గోటికి కూడా కేసీఆర్ సరిపోడు. రేవంత్ రెడ్డి ఎడమ కాలి గోటికి సరిపోడట రేవంత్ రెడ్డి. ఇక మాట్లాడడానికి పద్ధతి మన్ను మశానం ఏం లేదా, కాలుకు గోటి ఇవెవరైనా మాట్లాడేది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడే మాటలు ఇవి గిట్లున్నాయి, పద్ధతి లేని మాటలు ఇవి. కాలు గోటికి సంబంధం గట్లా ఒక ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక కేసీఆర్ను పట్టుకొని రేవంత్ అన్న కాలు గోటికి సరిపోవని మాట్లాడతాడా? ఏం మాట్లాడుతుండో ఏమో నాకు అర్థమవుతలేదు. ఇక నారాయణపేటలో మగ్గం వేస్తున్న కిషన్ రెడ్డి అరుణ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం. ఇది బాగుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితమై కావాలి మొత్తమే. అది మరి బీజేపీకి వస్తాయా సీట్లు, బీఆర్ఎస్కి వస్తాయా, కాంగ్రెస్కి వస్తాయో తెలియదు, కానీ ఈ ఎన్నికల్లో భూస్థాపితం కావాలి. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను గెలుస్తాం. ఎందుకు భూస్థాపితం కావాలి అంటే ప్రజలే కోరుకుంటారు. అది ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే భూస్థాపితమై కావాలి. ఇక ఇట్లా బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశం. అటు బండి సంజయ్, ఇటు పోతే బీఆర్ఎస్లో హరీష్ రావు, ఇక కేటీఆర్, ఇక వీళ్ళందరి వాదనలు అంటూ ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇక ఎన్ని గిమ్మిక్కులు చేసినా మోదీని ఆపలేరు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్కు కాలం చెల్లింది. లక్ష్మణ్ చెప్తుండు, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు రెండింటికి కాలం చెల్లింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్కు కాలం చెల్లింది. ఇక రాజీవ్ గోండు స్ఫూర్తి కేంద్రంగా 1000 ఊరుల మర్రి ఇక ఏడాదిలోగా నిర్మాణం బండి. ఈ బీఆర్ఎస్ చచ్చిన పాము పొత్తు ఉండదు. బీఆర్ఎస్ పోయి ఒక చచ్చిపోయిన పాముతోని పొత్తు ఉండదని చెప్తున్నారు. కాంగ్రెస్ కూటమి ఒక అతుకుల బొంత అని చెప్తున్నటువంటి ఈటల. ఇక 1000 కోట్ల అక్రమాలు. ఇది 1000 కోట్ల అక్రమాలు. జిఎస్టీలో భారీ అవకతవకలకు పాల్పడిన డీలర్లు. జిఎస్టీ అనే ఒక పెద్ద కథనం. ఈ జిఎస్టీలోనే అవకతవకలు ఏర్పడ్డాయట. 1000 కోట్ల అక్రమాలు జిఎస్టీలోనే జరిగిన తర్వాత ఎక్కడ పోవాలి ప్రజలు? ఇక దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లతో ఇక ఐటీసీ క్లెయిమ్లు. ఇక వస్తు సరఫరా లేకపోయినా జరిగినట్లు బురిడి. ఇతర రాష్ట్రాల డీలర్లతో కుమ్మక్కు. ఇక జిఎస్టీఆర్ ఇక 3B రిటర్నులు ఇక ఫైల్ చేయాలని వైనం. ఇక సాఫ్ట్వేర్లో ఐజిఎస్టీ అక్రమాలను గుర్తించే మాడ్యూల్ లేదు. ఇక ఆ మాడ్యూల్ లేకుండా చేశారంటూ 2 అధికారులకు మెమోలు ఇచ్చారు. ఇక వాణిజ్య పన్నుల అధికారుల లోతైనటువంటి విచారణ. ఈ లోతైనటువంటి విచారణ జరగగానే అటే ఎలాంటి వస్తు సరఫరా లేకపోయినా జరిగినట్లు బురిడి కొట్టించి, వస్తువులు సరఫరా చేయకపోయినా జరిగినట్ల బురిడి కొట్టించి జిఎస్టీ కింద డబ్బులు తీసుకున్నటువంటి వైనం, డబ్బులు తీసేసుకున్నారట. ఇది వాణిజ్య పన్నుల అధికారుల లోతైనటువంటి విచారణలో తేలిపోయినటువంటి అంశం. ఇగో ఇట్లా ఉంది. జిఎస్టీలో కూడా కుంభకోణాలు జరిగినాక ఎవరికి చెప్పుకోవాలి? ఇక న్యాయం ఎక్కడుంది, అన్యాయం ఎక్కడుంది? ఇట్లా జరిగినాక ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు? ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇక వెలుగు దినపత్రిక ఇది మొత్తం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పత్రిక. ఈ పత్రిక వచ్చేసిందయ్యా. ఈ పత్రికలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక వెలుగులో మొత్తానికి వనమంతా
శిగమూగంగా ఇక కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదికి వచ్చినటువంటి సారలమ్మ. అబ్బా, ఇంట్లో మాత్రం గట్టిగా వేసిర్రా పోస్టర్. ఇగో మేడారం జాతర శిగమూగుతున్నటువంటి వైనం ఇక్కడ చూస్తున్నాం. ఇక రాళ్ళు